లక్ష్యంతో ముందుకు వెళ్తే ఆటంకాలు ఎన్ని ఉన్నా అధిగమించవచ్చు అని నిరూపిస్తోంది ఆ యువతి. చిన్నతనంలోనే స్కేటింగ్లో రాటుతేలి ఓవైపు చదువు, మరోవైపు క్రీడల్లో రాణిస్తోంది. బరిలోకి దిగితే చాలు పతకం రావాల్సిందే అన్నట్టుగా స్కేటింగ్లో దూసుకుపోతోంది. స్పీడ్ స్కేటింగ్, రోలర్ స్కూటర్ విభాగాల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తోంది. మరి తన ప్రయాణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసాల్సిందే. స్కేటింగ్ క్రీడల్లో రాణించడం అంత తేలిక కాదు. శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ వేగంగా దూసుకుపోవాలి. చూడటానికి సులభంగానే అనిపించినా అందుకు చాలా శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి క్రీడలను ఎంచుకొని పతకాలు సాధిస్తోంది క్రీడాకారిణి. ఈ యువతి పేరు సుచిత్ర. విజయవాడకు చెందిన రమేష్, లక్ష్మి దంపతుల సంతానం. ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. చిన్నతనంలో స్నేహితులు స్కేటింగ్ చేస్తుంటే చూసి తను నేర్చుకోవాలని భావించింది. అదే విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో మొదట్లో సంకోచించిన కుమార్తె ఆసక్తి ప్రోత్సహించాలని స్కేటింగ్లో సుచిత్రకు శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. స్కేటింగ్ అంటే మా ఫ్రెండ్స్ని చూసి ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళు చేస్తూ ఉంటే నాకు చూసి నేను నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్తో నేను మా పేరెంట్స్కి చెప్పాను. నాకు 8 years ఉన్నప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను స్కేటింగ్. ఇప్పుడు నా ఇంట్రెస్ట్ చూసి మా పేరెంట్స్ ఇంకా నన్ను సపోర్ట్ చేశారు. అలా నేను స్టార్ట్ చేశాను స్కేటింగ్. 8 ఏళ్లున్నప్పుడే స్పీడ్ స్కేటింగ్లో శిక్షణ తీసుకుంది క్రీడాకారిణి. అందులోని మెళకువలు బడిబడిగా నేర్చుకుంది. ప్రాక్టీస్ చేయడానికి సరైన ట్రాక్ లేకపోయినా రోడ్డుపైనే స్కేటింగ్ చేసేది. అలా చేస్తూనే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సొంతం చేసుకుంది. సాధన చేసేందుకు ట్రాక్ ఉంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తానని చెబుతోంది సుచిత్ర. నేను ఫస్ట్ స్పీడ్ స్కేటింగే చేశాను. జానెక్స్ స్టార్ట్ చేశాను. జానెక్స్తో నాకున్న ఇంట్రెస్ట్ చూసి మా కోచెస్ కూడా నాకు బాగా నేర్పించారు. త్వరగా నేను నెక్స్ట్ లెవెల్కి అంటే క్వాడ్కి వెళ్ళగలిగాను. నేషనల్స్ దాకా వెళ్ళాను. నేషనల్స్లో పార్టిసిపేషన్ ఒకటే ఉండేది. సో రింక్ అనేది ఉంటే 200 meters ట్రాక్ ఉంటే మేము దాంట్లో బాగా ప్రాక్టీస్ చేసి నేషనల్ లెవెల్లో మన ఆంధ్రప్రదేశ్కి చాలా మెడల్స్ తేగలం. స్పీడ్ స్కేటింగ్ లో సరైన సదుపాయాలు లేకపోవడంతో కోచ్ల సలహాతో రోలర్ స్కూటర్ క్రీడ వైపు అడుగులేసింది సుచిత్ర. అనతి కాలంలోనే అందులో పట్టు సాధించింది. ఇప్పటి వరకు స్పీడ్ స్కేటింగ్, రోలర్ స్కూటర్ విభాగాల్లో 50 పతకాలు సాధించింది. ఇందులో 20 వరకు బంగారు పతకాలే ఉన్నాయంటోంది. 2024లో అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనప్పటికీ కాలికి గాయం కావడంతో సెలక్షన్ కు వెళ్లలేకపోయానని చెబుతోంది క్రీడాకారిణి. 2018 నుంచి నేషనల్ సెలెక్ట్ అవుతూ వచ్చాను. 18లో వైజాగ్లో జరిగినాయి. వైజాగ్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. 2019 కూడా వైజాగ్లోనే జరిగింది. వైజాగ్ నేషనల్స్ తర్వాత స్కూల్ గేమ్స్ నేషనల్స్ బెల్గాంలో జరిగాయి. అందులోనూ సెలెక్ట్ అయ్యాను. తర్వాత చండీగఢ్లో జరిగాయి 2020 నేషనల్స్. చండీగఢ్లో పార్టిసిపేట్ చేశాను. స్పీడ్ అంతవరకే చేశాను. టోటల్ 50 medals వరకు ఉంటాయి సార్. దాంట్లో ఒక 20 medals గోల్డ్ ఉంటాయి. రిమైనింగ్ సిల్వర్, బ్రాంజ్ అలా ఉంటుంది. నేషనల్స్లో 3 gold ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రయల్స్కి సెలెక్ట్ అయ్యాను. నాకు బాగా ఒక లెగ్ ఇంజూరీ అయ్యి వెళ్ళలేకపోయాను. ఇటలీలో జరిగినాయి వరల్డ్ స్కేట్ ఛాంపియన్షిప్. సో అది మిస్ అయింది. సో నెక్స్ట్ ఇయర్ పెట్టే ట్రయల్స్ April, Mayలో ఉంటాయి. సో దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. కుమార్తె క్రీడల్లో రాణిస్తూ పతకాలు సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలతో పాటు చదువుకు ప్రాధాన్యమిస్తుందని వివరిస్తున్నారు. ఎక్కడ పోటీలు జరిగినా అక్కడికి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తామని అంటున్నారు. స్కేటింగ్లో జాయిన్ అవ్వాలని చెప్పి అడిగింది సార్. అడిగితే సరే ఇప్పుడు కాదమ్మా అని చెప్పి మేము నెగ్లెక్ట్ చేసాము. తర్వాత ఒక 2-3 months అయిన తర్వాత ఇంకా అమ్మాయి ఇంట్రెస్ట్ మీద వెళ్ళి మురళి సార్ దగ్గర కనుక్కుంటే జానెక్స్ వేసింది 2 months. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ వేసేసింది. డిస్టిక్ లెవెల్లోని, స్టేట్ లెవెల్లోని మెడల్స్ కొట్టుకుంటూ బాగా వచ్చింది. ప్లస్ ఇంటర్నేషనల్కి ఇండియా తరపున రిప్రజెంట్ చేయాలని చెప్పి అమ్మాయి కోరిక. గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా మాకు బెనిఫిట్లు ఏమైనా ఉంటే బాగుంటుందని మేము భావిస్తున్నాం. చదువు అయితే నెగ్లెక్ట్ చేయదు సార్. బాగా చదువుతుంది. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తుంది సార్. బెజవాడ రోలర్ స్పోర్ట్స్ అసోసియేషన్ క్లబ్ ఉంది. మా దగ్గర ఒక 100 మంది పిల్లలు కూడా ఉంటారు. అయితే ఈ సుచిత్ర విషయానికి వచ్చేటప్పటికి 8 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు నాకు మిత్రుడు. ఇలా స్కేటింగ్ మా పాప కూడా నేర్పిస్తా అని చెప్తే రండి తీసుకురాని చెప్పాం. ఆ పాప కూడా ఇంట్రెస్ట్ మీద జాయిన్స్ కట్టిన 1-2 నెలలకే అమ్మాయి అంటే సెకండ్ లెవెల్కి వెళ్ళింది. దాని అంటే క్వాడ్ తీసుకున్నాము. క్వాడ్ లో ఫస్ట్ ఇయరే ఆమె డిస్ట్రిక్ట్ లో మెల్ల కొట్టి స్టేట్ కి సెలెక్ట్ అయింది. 5 years కూడా నేషనల్స్ పార్టిసిపేట్ చేసింది. కానీ నేషనల్స్ లో వచ్చేటప్పటికి 4th place లోనే ఉండిపోతుంది. అమ్మాయికి కోచెస్ వరుణ్ గానీ అలాగే దిలీప్ గానీ మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఆమె నేషనల్ మెల్లకొట్టి ఇంటర్నేషనల్కి వెళ్ళాలనే కోరిక ఆమె నెరవేర్చుకోలేకపోతున్నప్పుడు అప్పుడు రోలర్ స్కూటర్ అనే ఒక విభాగాన్ని RSF రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది. దాని ద్వారా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా లేకపోయినా మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోనే మనం తయారు చేసుకోవచ్చు. దానివల్ల అమ్మాయి ఆ ఈవెంట్ లో జాయిన్ చేయడం అయింది. స్టార్ట్ చేసిన 3 years నుంచి కూడా అమ్మాయి నేషనల్ గోల్డ్ కొడుతుంది. సరే ఈసారి కూడా అమ్మాయి ఇంటర్నేషనల్ సెలక్షన్స్ కి సెలెక్ట్ అయింది. ఫిట్నెస్ కానీ అన్ని కూడా అమ్మాయికి ఉంది. కొడుతుందని పక్కాగా మేము ఆశిస్తున్నాం.
ఓవైపు చదువుకుంటూనే క్రీడల్లో రాణిస్తోంది సుచిత్ర. ఈ 2 క్రీడల్లో శిక్షణ పొందేలా వసతులు కల్పిస్తే మరిన్ని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.